మేలుకోరే దేవుడు ముందుగానే హెచ్చరించినప్పుడు తప్పును గ్రహించి సరిదిద్దుకొని సాగిపోతే అది దీవెనకు కారణమవుతుంది. హెచ్చరికకు లోబడకపోతే తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఆలోచించవలసిన సమయంలో ఆలోచించకుండా, నష్టం జరిగిపోయాక, పరిస్థితులు చేజారాక అయ్యో ఎందుకు నాకు ఈ పరిస్థితి అనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. హేబేలును చంపకముందే దేవుడు కయీనును హెచ్చరించాడు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల పాపమునకు కోరిక కలిగి నీవు దానిని ఏలుదువు అని చెప్పినప్పుడు అది గ్రహించని కయీను పాపమును ఏలి హేబెలును చంపి శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఆదికాండం 4:13లో నా దోషశిక్ష నేను భరించలేనంత గొప్పది అంటున్నాడు కయీను. అప్పటికే పరిస్థితి చేజారిపోయి శిక్షకు పాత్రుడయ్యాడు. సరిదిద్దుకునే అవకాశం లేక జీవితకాలమంతా దేశదిమ్మరి అవ్వటం మనం వాక్యంలో చూడగలము. మనకు మేలు చేసే దేవుని హెచ్చరికలకు లోబడటం దేవుని చిత్తమైన దీవెనకు దారి అవుతుంది. లోబడకపోవటం నష్టానికి, దుఃఖానికి కారణమవుతుంది.